హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఇప్పుడైతే నా వీకెండ్ వ్లాగ్ని మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే నా పేరు దీప్తి అండ్ మన ఛానల్లో మీరు ఫుడ్, ట్రావెల్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే చూడొచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మేము ఐకియాకి వెళ్తున్నాము. ఈరోజు వెదర్ చాలా బాగుంది, సో అందుకే ఇంకా ట్రామ్లో వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ అయితే గలీరియాకి వెళ్ళి అక్కడ చిన్న వర్క్ అయితే ఉంది, సో అది కంప్లీట్ చేసుకొని సో మళ్ళీ నెక్స్ట్ ఐకియాకి వెళ్ళాలి. ఈ వీక్ బీచ్ గోల తప్పిందిలే అని కొంచెము హ్యాపీగా ఉంటున్నాము. కానీ ట్రామ్ లో వెళ్తూ మాకు ఆ ప్లేస్ అయితే కనిపించింది. ఇంకా అక్కడికి వెళ్ళాలని అడుగుతుంది. అప్పుడే లేదు, వర్క్ అంతా కంప్లీట్ అయిపోతే ఈవినింగ్ చూద్దాంలే అని చెప్పాము. మేముంటున్న ప్లేస్ కి ఐకియా చాలా దూరంలో ఉంటుంది. సో ట్రామ్ ఫస్ట్ ఎక్కి ఆ తర్వాత మధ్యలో దిగి మళ్ళీ బస్ అయితే చేంజ్ అవ్వాలి. సో ఫైనల్గా ఐకియా అయితే రీచ్ అయిపోయాము. సో ఐకియాలో ఏమేం ప్రోడక్ట్స్ ఉంటాయి, ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది నేను ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో అయితే చేశాను. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆ వీడియోని కూడా చూడండి. ఐకియా లోపల ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి రెస్ట్ రూమ్స్ అండ్ లాకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. సో మన లాకర్స్లో మనం ఏదైనా బ్యాగ్స్ అవి పెట్టుకొని వెళ్ళొచ్చు. అండ్ పక్కనే ఇక్కడ మనకి ఒక ప్లే ఏరియా అయితే ఉంటుంది. అవుట్ సైడ్ నా టీవీ అండ్ సోఫాస్ అయితే ఉన్నాయి. సో మనం కాసేపు అక్కడ కూర్చోవచ్చు పిల్లల్ని ఆడిపించుకుంటూ. లేదంటే మనం లోపల ఆ ప్లే ఏరియాలో వదిలిపెట్టాలంటే ఇక్కడ టికెట్స్ తీసుకొని మన డీటెయిల్స్ ఫిల్ చేసి పిల్లల్ని 1 hour ఫ్రీగా మనం అందులో ఉంచొచ్చు. కానీ మోనిష్ ఈసారి 10 years అబోవ్ ఉన్నాడు కాబట్టి అలో లేదని చెప్పారు. ఇంకా మనీషాని అడిగితే తను కూడా వెళ్ళననింది. సో అందుకే ఇంకా ఇద్దరిని తీసుకొని ఇంకా షాపింగ్ అయితే వెళ్తున్నాము. ఐకియాలో షాపింగ్ చేయాలంటే బోల్డ్ అంత టైము అండ్ నడవాల్సి ఉంటుంది కదా. సో పిల్లలతో ట్రబుల్ అవుతుందిలే, అక్కడ వదిలి వెళ్దాం అనుకున్నాము. కానీ ఇంకా మోనిష్ని అలౌ చేయలేదు కదా. సో అందుకని ఇద్దరిని మాతో పాటే తీసుకొచ్చాము. సో అది షాపింగ్ ట్రాలీ తీసుకొచ్చాం కదా. మనీష ఏమో అందులో కూర్చుంది. మోనిష్ని కూర్చోమంటే సిగ్గుపడ్డాడు. సో బిగ్ అయిపోయాను మమ్మీ, నేను కూర్చోనాలా అన్నాడు. సో మోనిష్ అయితే నడుస్తున్నాడు, పాపను మాత్రం ట్రాలీలో కూర్చుంది. మెయిన్ ఐకియాకి వచ్చింది సోఫా కవర్ ఇంట్లో ఉన్నది పాడైపోయింది. సో కొత్త తీసుకుందామని అండ్ అలాగే డోర్ మ్యాట్స్ అలాంటివి అండ్ ఇంట్లో కొన్ని కావాల్సిన వస్తువులు అవి తీసుకుందామని వచ్చాము. స్టార్టింగ్ లోనే సోఫా కవర్ అయితే కనిపించింది. సేమ్ ఇలాంటిదే ప్రీవియస్ గా కూడా యూజ్ చేస్తున్నాము. సోఫాకి బాగా సెట్ అవుతుందని తీసుకున్నాము. అండ్ ఇక్కడ టెడ్డీ బేర్స్ కనిపించాయి పాండావి. సో అది తీసుకోవాలని గోల్ చేస్తుంది. పాండాస్ ఆల్రెడీ ఉన్నాయి కదా అంటే అవి మమ్మీ అండ్ బేబీయే, ఈసారి డాడీ పాండా తీసుకుందాము అని చెప్పి చెప్తుంది. మా షాపింగ్ అయిపోయిన తర్వాతనే నీకు టాయ్స్ అవి కొనిస్తామని చెప్పి ఎలాగో తీసుకొని వెళ్తున్నాను. సో ఇక్కడైతే డోర్ మ్యాట్స్ అయితే కనిపించాయి. సో ఈ చిన్నవి ఈచ్ వచ్చేసి 8 zloty చార్జ్ చేస్తున్నారు. సో ప్రైస్ రీజనబుల్ గానే అనిపించింది. అండ్ కొన్ని డోర్ మ్యాట్స్ అయితే తీసుకున్నాము. అండ్ అలాగే హాల్లో అండ్ కిచెన్ లో యాక్చువల్ గా కార్పెట్స్ వేస్తామన్నమాట. సో ఆ కార్పెట్స్ అంతా డర్టీ అయిపోయాయి. ఎవ్రీ 6 months కి కొత్తవి పర్చేజ్ చేస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ గార్డెన్ సెక్షన్ కి అయితే వచ్చాము. ఇక్కడ ప్లాంట్స్ చాలా తక్కువ. సో మా వారు ఈసారి ప్లాంట్స్ ఏం పెట్టద్దు అని చెప్పాడు. సో అందుకే ఏం తీసుకోలేదు. ఐకియాలో రెనోవేట్ చేస్తున్నట్టున్నారు. సో అంతా గజిబిజి గందరగోళంగా ఉంది. సో మేము చాలా ఫాస్ట్ గా బయటకు వచ్చేసాము. కానీ మామూలుగా అయితే ఇంత టైం పట్టదు. కొన్ని సెక్షన్స్ క్లోజ్ చేసినట్టున్నారు. సో అందుకే ఫాస్ట్ గా వచ్చేసాము. ఫస్ట్ టైం ఐకియాకి వచ్చి అవసరమైనవి తీసుకున్నాము. సో ఐకియాకి వస్తే నార్మల్ గా చేతికి ఏది కనిపిస్తే అది తీసేసుకుంటాం. అది అవసరమా కాదా అని ఏం లేదు, నచ్చితే తీసేసుకొని బోల్డ్ అంత షాపింగ్ అయితే చేస్తూ ఉంటాము. ఈసారి స్ట్రిక్ట్ గా అవసరమైనవి తెచ్చుకున్నాము. ఇక్కడ ఎందుకు మూతి వంకరపోయిందో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో టాయ్స్ కొనిచ్చలేదని చెప్పేసి యాక్చువల్గా ఆ టెడీ బేర్స్ అన్ని పైన సెక్షన్లో ఉంటాయి. సో ఆ సెక్షన్స్కి మేము వెళ్ళలేదన్నమాట. సో అందుకే ఇక్కడ టాయ్ కొనిలేదని గోల్ చేస్తుంది. సో అప్పటికప్పుడు అక్కడ స్కెచ్ పెన్స్ ఉంటే తీసుకున్నాము. ఐకియాలో షాపింగ్ చేయడం ఎంత కష్టమో, షాపింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆ ఫుడ్ తినడం అంతే ఇష్టము. సో ఎందుకంటే ఇక్కడ హాట్ డాగ్ చాలా బాగుంటుంది, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది. అండ్ హాట్ డాగ్ వచ్చేసి ఓన్లీ 450 zloty మాత్రమే చార్జ్ చేస్తారు. సో మేమైతే హాట్ డాగ్ కోంబో అయితే తీసుకున్నాము. 3 హాట్ డాగ్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక డ్రింక్ అయితే వస్తుంది. సో 20 zloty చార్జ్ చేస్తారు. డిస్ప్లేలో ఆర్డర్ నెంబర్ చూసి ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం ఫుడ్ కలెక్ట్ చేసుకోవాలి. సో మేము తీసుకుంది ప్లెయిన్ హాట్ డాగ్ అనమాట. సో టాపింగ్స్ కావాలంటే డ్రైడ్ ఆనియన్స్ అండ్ కుకుంబర్ కూడా యాడ్ చేస్తారు. అవి పిల్లలు తినరు, అందుకని తీసుకోలేదు. సో ఇక్కడ కెచప్ అండ్ డ్రింక్స్ కూడా ఉంటాయి. బటన్ ప్రెస్ చేయగానే మనకి ఏ డ్రింక్ కావాలంటే ఆ డ్రింక్ తీసుకోవచ్చు. మోనిష్ కి హాట్ డాగ్ అంటే చాలా బాగా ఇష్టము. సో అందుకే షాపింగ్ ఎప్పుడు అయిపోతుందో హాట్ డాగ్ ఎప్పుడు తినాలనిపించింది. సో నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ డ్రింక్ అయితే తీసుకున్నాను. అండ్
లాస్ట్లో ఐస్ క్రీమ్ తినకపోతే ఎలా? సో పిల్లలకి ఈ మిషన్ అంటే బాగా ఇష్టము. సో అందులో కాయిన్స్ ఇన్సర్ట్ చేయగానే మనకి ఐస్ క్రీమ్ కప్ వస్తుంది. సో అక్కడ పెడితే ఐస్ క్రీమ్ అయితే వచ్చేస్తుంది. ఐస్ క్రీమ్ ప్రైస్ వచ్చేసి 4 zloty మాత్రమే చార్జ్ చేస్తారు. ఇంత క్వాలిటీ ఫుడ్ తక్కువ ప్రైస్ కి పెడితే రోజు ఇక్కడే ఉంటామేమో. సో మేము ఇక్కడ బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తుంటే మాకు ఇక్కడ బిగ్ స్క్రీన్ అయితే కనిపించింది. ఆ స్క్రీన్ మీద మీరు చూస్తే కనిపిస్తుంది మీకు అక్కడ ఫ్రీ వైఫై జోన్ అయితే ఉంది. అది కూడా సూపర్ ఫాస్ట్ వైఫై అయితే అవైలబుల్ గా ఉంది. అండ్ అలాగే కింద వైపున 3 USB ఛార్జింగ్ పోర్ట్స్ కూడా అవైలబుల్ గా ఉంది. ఫ్రీగా మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు మొబైల్స్ కి. అండ్ అలాగే అక్కడ బటన్ ప్రెస్ చేస్తే మనకి అక్కడ రూట్ మ్యాప్ కూడా కనిపిస్తుంది. ప్రెసెంట్ మనం ఎక్కడ ఉన్నామో, మనం ఏ బస్ ఎక్కి వెళ్ళాలి, సో అదంతా రూట్ మ్యాప్ కనిపిస్తుంది. అండ్ పైన మనకి కరెంట్ టైము అండ్ ఇక్కడ వెదర్ కూడా చూపిస్తుంది. మోనిష్కి డౌట్ ఏంటంటే నిజంగా వైఫై ఫ్రీగా వస్తుందా లేదా అని చెక్ చేసాము. సో మొబైల్లో చెక్ చేయగానే ఫ్రీ వైఫై కనెక్ట్ అయిపోయింది. ఇలాంటివి పెట్టడం వల్ల అందరికీ యూజ్ఫుల్ అవుతుంది. సో ఇలాంటి ఫెసిలిటీస్ మీ సిటీలో ఎప్పుడైనా చూసారా? సో ఇదైతే సండే మార్నింగ్ మోనిష్కి హెయిర్ కట్ చేయించడానికి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా రెగ్యులర్గా వెళ్ళే హెయిర్ కట్ షాప్ వచ్చేసి చాలా బిజీగా ఉంది, కానీ మోనిష్ హెయిర్ చాలా పెరిగిపోయింది. సో మా ఇంటికి దగ్గరలో ఉన్న బార్బర్ కింగ్ అనే సెలూన్కి అయితే వచ్చాము. సో ఇక్కడ మోనిష్కి అండ్ మా వారికి అపాయింట్మెంట్ అయితే తీసుకున్నారు. సెలూన్ అయితే చాలా బాగుంది. సో ఇదైతే వెయిటింగ్ ఏరియా. సో ఇక్కడ మన వింటర్ జాకెట్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చిన కస్టమర్స్ కి కాఫీ అండ్ డ్రింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు సెలూన్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ స్టైలిస్ట్ అట్లీస్ట్ ఇంగ్లీష్ లో రెస్పాండ్ అవుతున్నారు. యాక్చువల్ గా హెయిర్ కట్ కి వెళ్ళినప్పుడు కనీసం ఇంగ్లీష్ కొన్ని మాటలన్నా అర్థమయ్యేలాగా ఉండాలి. అండ్ మోనిష్ హెయిర్ చూడండి ఇక్కడ ఎంత పెరిగిందో. సో మోనిష్ కి ఎలా హెయిర్ కట్ కావాలి ఏంటి అనేది మొత్తం నేను ముందుగానే చెప్పాను. హెయిర్ కట్ ఎలా కావాలనేది ముందే చెప్పకపోతే మొత్తం గుండు కొట్టేస్తారు. అపాయింట్మెంట్ బుక్ చేసుకునేటప్పుడు వీళ్ళ వెబ్సైట్ లో కొన్ని హెయిర్ కట్ మోడల్స్ అవన్నీ కనిపించాయి. సో అందులో బజ్ హెయిర్ కట్ 60 zloty అని అయితే ఉంది. సో అది మోనిష్ కి బాగుంటుందా బజ్ హెయిర్ కట్ అని అడిగితే అసలు బాగోదు అని చెప్పి అన్నాడు. సమ్మర్ కాబట్టి బానే ఉంటుంది బజ్ హెయిర్ కట్ ట్రై చేయొచ్చు అన్నాడు. కానీ మళ్ళీ మోనిష్ ఫీల్ అవుతాడులే సరిగ్గా రాకపోతే అని చెప్పేసి నార్మల్ హెయిర్ కట్ చేయించుకున్నాము. హెయిర్ కట్ అయితే చాలా నీట్ గా చేశారు. అండ్ ప్రైస్ వచ్చేసి 90 zloty చార్జ్ చేశారు. మోనిష్ కి మాత్రం హెయిర్ కట్ బాగానే చేశాడు చెప్పినట్టుగా. కానీ మా హస్బెండ్ చెప్పింది ఒకటైతే ఆయన చేసింది ఒకటి. హెయిర్ స్టైల్ మొత్తం పాడు చేసేసాడు. మొత్తం మిలిటరీ హెయిర్ కట్ అయితే చేసేసాడు. కొత్త సెలూన్ షాక్ అయితే ఇచ్చేసింది మా వారికి. సో నెక్స్ట్ టైం విజిట్ చేయడం చెప్తున్నాడు. సో ఈవినింగ్ ఇంకా ఫ్రెష్ అయ్యి పిల్లల్ని తీసుకొని ఆ రివర్ దగ్గర ఉన్న చిన్న బీచ్ ఉంది కదా, సో అక్కడికైతే వచ్చాము. సో మా అమ్మాయి ఇంకా బీచ్ అన్నప్పుడల్లా ఇక్కడికైతే తీసుకొస్తున్నాము. యాక్చువల్గా ఈవినింగ్ అయితే బాగా మోడం పట్టి అసలు వర్షం పడేలాగా ఉంది. వద్దులే ఇంటి దగ్గరే ఆడుకుందాం అన్నాము, కానీ లేదు వెళ్లాల్సిందే అని చెప్పేసి గోల చేసింది. సో అందుకే తీసుకొచ్చాము. సో పిల్లలు కొంతమందే ఉన్నారు. మోనిష్ ఇంతకు ముందు పోలీస్ వాళ్ళు కలిశారు కదా, సో వాళ్ళకి ఫోన్ చేయి మమ్మీ వస్తారేమో ఆడుకుందాము అని అడుగుతున్నారు. సో ఈవినింగ్ అప్పటికే లేట్ అయిపోయింది కదా, ఇంకా అందులో వెదర్ కూడా బాగాలేదు కదా, ఈ టైంలో రారులే అని చెప్పేసి నేను కూడా ఫోన్ చేయలేదు. సో రివర్ దగ్గర చాలాసేపు ఆడుకున్నారు. సో ఇంటికి వెళ్ళేటప్పుడు ఐస్ క్రీమ్ కావాలని అడిగితే ఇక్కడ 1 scoop తీసుకోవడం ఎందుకులే అని చెప్పేసి 1/2 kilo అయితే తీసుకున్నాను. 1/2 kilo వచ్చేసి 42 zloty అయితే చార్జ్ చేశారు. సో ఇలా ఐస్ క్రీమ్ ని బాక్స్ లో పెట్టి ఇస్తారు. సో ఫ్లేవర్స్ మనం చూస్ చేసుకోవచ్చు. సో నేనైతే 1/2 వెనిల్లా అండ్ 1/2 చాక్లెట్ అయితే తీసుకున్నాను. సో వాళ్ళిద్దరికి ఇష్టమైన ఫ్లేవర్స్ అవి. సో ఇలా బాక్స్ లో పెట్టుకొని ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు కదా అని చెప్పేసి ఇలా బాక్స్ లో తీసుకున్నాను. సో ఈ బాక్స్ తో పాటు మనకి కప్స్ కానీ కోన్స్ కానీ ఇస్తారు. సో అవి 3 ఇస్తారనమాట. సో మేమైతే కోన్స్ తీసుకున్నాము. సమ్మర్ కాబట్టి డైలీ ఐస్ క్రీమ్ కావాలని అంటున్నారు. సో ఇలా బాక్స్ లో తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సినప్పుడల్లా కొంచెం ఇవ్వచ్చు. సో 1 scoop అంటే ఎక్కువ తినేస్తున్నారు ఐస్ క్రీమ్. సో ఇంటికి రాగానే ఐస్ క్రీమ్ అయితే తినేశారు.